పేజ్ నెంబరు 274 274, రికార్డింగ్ నెంబరు 66 66. త్రిపురాదేవి కథగా చెప్పుకోబోతున్నాము. 22nd చాప్టరు 22వ అధ్యాయం, లాస్ట్ అధ్యాయం ఇది త్రిపుర రహస్యం అనే పుస్తకంలో. దీన్ని ఇప్పుడు మనం వివరంగా చెప్పుకోబోతున్నాము. శాస్త్రార్థ సంగ్రహము అనే 22nd చాప్టర్ అన్నమాట. భార్గవరాముడు దత్తాత్రేయుని మళ్ళా కూడా ఇట్లా ప్రశ్న చేశాడు. శాప విముక్తి పొందిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంకా కూడా హేమాంగదుడిని ఏవో క్వశ్చన్స్ అడిగాడు అని చెప్పారు మీరు. అవి ఏమైతే ఆ ప్రశ్నలు, ఆ సమాధానాలు నాకు కావాలి. ఎందుకంటే వసుమంతుడు అనేటటువంటి ఆ బ్రాహ్మణుడు సామాన్యుడు కాదు, బ్రహ్మరాక్షసుడు శాపవశంతో అయినా కూడా మళ్ళీ అతను చాలా విద్యలన్నీ, శాస్త్రం అంతా తెలిసినటువంటి వాడు. అట్లా తెలిసిన వాళ్ళు వేసే ప్రశ్న కూడా చాలా వివరంగా, చాలా ఎడ్యుకేటివ్గా ఉంటుంది మనకి. అందువల్ల అతనే మళ్ళీ ఇంకా ఏమడిగాడు హేమాంగదుడిని, హేమాంగదుడు ఏం సమాధానం చెప్పాడు అనే విషయం నాకు వివరంగా చెప్పాల్సింది అని చెప్పి అడిగాడు అనమాట. మళ్ళా భార్గవరాముడు దత్తాత్రేయుల వారు ఇలా చెప్తూ ఉన్నారు. వసుమంతుడు హేమాంగదుడితో ఇట్లా అడిగేట, నేను అష్టకుని వల్ల నీ వల్ల కూడా పరమపదాన్ని చక్కగా తెలుసుకున్నాను. పరమపదం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. అసలు ఏది తెలుసుకోవాలో అంతకంట మించిన పదము లేదు, అంతకంట మించిన స్టేట్ లేదు, అంతకంట మించిన స్థితి లేదు. అసలు దేన్ని పొందవలసి ఉన్నదో మానవ జన్మెత్తినందుకు ఆ పరమపదాన్ని గురించి నేను అష్టకుని వల్ల తెలుసుకున్నాను, ఇప్పుడు నీ వల్ల కూడా తెలుసుకున్నాను. కానీ ఒక సందేహం ఉంది, డౌట్ ఉంది నాకు. తత్వాన్ని ఎరిగిన నువ్వు, నీకు అన్నీ తెలుసు. హేమాంగదుడితో చెబుతూ ఉన్నాడు వసుమంతుడు, నీకు అన్నీ తెలుసు, చూస్తుంటే నువ్వు జ్ఞాని వెనటంలో ఎటువంటి సందేహం లేదు. నేను ఒక మహానుభావుడి, మహాత్ముడి వల్ల శాప విముక్తి పొందుతానని అష్టకుడు చెప్పినందువల్ల నువ్వు మహాత్ముడివి కూడా. మరి అటువంటి వాడివి, తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడివి, ఈ స్థితిలో వ్యవహారం చేసుకుంటూ మామూలు మనిషిలాగా ఎలా ఉండగలుగుతున్నావు? ఇంత తత్వం తెలిసిన వాడు వ్యవహారాలు ఎట్లా చేస్తాడు? వ్యవహార పరాయణుడు ఎట్లా అవుతాడు? వెలుగుందండి అక్కడే చీకటి కూడా ఉంది అని ఎలా అయితే చెప్పలేమో, మరి జ్ఞానవంతుడైన నీకు జ్ఞానం ఉన్న చోట వ్యవహారం ఎలా జరుగుతుంది? రాజపుత్ర, దీనికి సమాధానం ఉన్నట్టుగా చెప్పు. మనం కూడా అనుకుంటాం, ఒక జ్ఞాని ఎలా వ్యాపారం చేస్తాడు? చేయటం ఇంపాసిబుల్ కదా. లాభ నష్టాలు చూసుకోకపోతే జ్ఞానం ఎలా చేయగలుగుతాడు? ఈ ప్రపంచంలో బతకాలంటే ఏదో ఒకటి కావాలనాలి, ఒకటి వద్దనాలి. ఎవరైనా విషం పెడితే తాగకుండా ఉండాలి, ఎవరైనా అమృతం ఇస్తే తాగాలి. ఇటువంటివేవో ఉంటాయి కదా. మరి నువ్వు మటుకు ఇంత వ్యవహారం తత్వం తెలిసి ఈ ప్రపంచంలో ఎలా బతుకుతున్నావు, ఎలా ఉంది నీ యొక్క బిహేవియర్ అని తెలుసుకోవాలనుంది నాకు. తర్వాత జ్ఞానం ఉన్న చోట వ్యవహారం అసలు ఎలా ఉంటుంది నాకు తెలియట్లేదు, ఉన్నట్టుగా నాకు సమాధానం చెప్పు అని అడిగాడు వసుమంతుడు. మనకు కూడా వచ్చే డౌట్లే ఇవన్నీ కూడాను. అంత సామాన్యుడుగా ఉన్నాడు ఈయన మహానుభావుడా అని మనకి మనలాగానే అనిపిస్తుంది అని మనకు డౌట్ వస్తూ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడికి హేమాంగదుడు ఇట్లా చెప్పాడు, అయ్యా నువ్వు ఇంకా కూడా భ్రాంతి పడుతున్నావు. నీకు సందేహం అనేది వచ్చిందంటే భ్రాంతే. ఎందుకంటే ఏ సందేహాలు లేని అసలు జ్ఞానస్థితి అది. ఆత్మస్వరూపమైన జ్ఞానము వ్యవహారంతో ఎలా పాడైపోతుందయ్యా? జ్ఞానాన్ని ఎవడైనా పాడు చేయగలుగుతాడా? అసలు జ్ఞానానికి భంగము అనేది అసలు ఎక్కడైనా ఉంటుందా? ఆత్మస్వరూపం అది సర్వత్రా ఉన్నది. దేని చేత అది ఎలా భంగపడుతుంది? దేని చేత అది డిస్టర్బ్ అవుతుంది? అవదు. వ్యవహారంతో గనక జ్ఞానం గనక భంగపడితే, డిస్టర్బ్ అయితే ఎవడైనా అడుగుతాడు అసలు దాన్ని? ముక్తిని ఎవడు అడగడు. ఇంకా ఎవడైతే ముక్తిని కోరుతున్నాడో వాడికి ఇంకా ప్రయోజనం ఏముంటుంది? ఏ ప్రయోజనం లేని దాన్ని ఎవడైనా ఎందుకు అడుగుతాడు అసలు? ఎవడైతే ముక్తి కోరుతున్నాడో వాడి స్వరూపమే జ్ఞానం. పోనీ విడిగా ఎక్కడన్నా ఉందంటే లేదు. అది వ్యవహారం చేత పోతే మోక్షం ఎందుకు అడుగుతాం మనం? వ్యవహారంలోకి దూరంగానే మోక్షం పోతుందండి, మోక్ష స్థితి నుండి జారి పడిపోతామండి అంటే మనం ఎందుకు అడుగుతాం? మనకు అక్కర్లేదు కదా. అటువంటి వస్తువుని ఎవరైనా అడుగుతారా? అందువల్ల దేని యందు జగత్తంతా ఉన్నదో అదే జ్ఞానం. సంకల్పం వల్లనే జ్ఞానంలో సర్వ వ్యవహారము ప్రకాశిస్తోంది. కేవలం వ్యవహారాన్ని గూర్చి సంకల్పం ఏది చేయకుండా నిర్మలమైన బుద్ధితో శాస్త్రంలో చెప్పబడే లక్షణాలని
అనుసరించి స్వరూపమైన జ్ఞానాన్ని గుర్తించినవాడు బంధ నుంచి విముక్తుడవుతాడు, కృతార్థుడవుతాడు. ఇది నిశ్చయం. అది జ్ఞానాన్ని ఎలా నిర్ణయించాలి, జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే మనసులో ఏ సంకల్పాలు ఏ వ్యవహారాలు చేయకుండా నిర్మలమైన బుద్ధితో ఉంటే శాస్త్రంలో ఎట్లా చెప్పారో అవన్నీ జాగ్రత్తగా తెలుసుకుని దాన్ని ఆ స్వరూపమైన జ్ఞానాన్ని గుర్తించుకోవచ్చు. వాడు విముక్తుడు అయిపోయినట్టే. ఎవడైతే జ్ఞానాన్ని గుర్తించాడో వాడికి ఇంకా బంధం ఎందుకుంటుంది, వాడు కృతార్థుడైపోతాడు అన్నాడు. అనగానే వసుమంతుడు మళ్ళీ ఇట్లా అడిగాడు, రాజకుమారా ఇది నిజమే, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. వికల్పాలు లేని జ్ఞానమే స్వరూపము అని చెప్తూ ఉన్నారు కదా, అంటే ఏ డిస్టర్బెన్సు, ఏ హెచ్చుతగ్గులు, ఏ మార్పులు, వికల్పము అంటే ఏ మార్పు లేనటువంటి, వికల్పం అంటే మార్పు, వికల్పం లేని జ్ఞానం స్వరూపం అని చెప్పబడుతోంది కదా. ఆ వికల్పాలు ఏవీ లేకుండా ఉన్నటువంటి ఈ జ్ఞానము కలిగిందంటే భ్రాంతి ఎందుకు కలగదో నాకు తెలియట్లే. ఈ జ్ఞానం వచ్చాక భ్రాంతి ఎందుకు కలగదు? జ్ఞానంలో వికల్పం కలగకపోతే వ్యవహారం ఎట్లా జరుగుతుంది? జ్ఞానంలో వికల్పం కలిగింది, వ్యవహారం జరుగుతోంది. మళ్ళీ భ్రాంతి లేకుండా ఎలా, వికల్పము ఉండి భ్రాంతి లేకుండా ఎలా ఉంటుంది అని అడిగాడు. తాడులో పాము కనిపిస్తుంది కదా, తాడును చూసి పాము అనుకుంటాం కదా, అది భ్రాంతే కదా. కానీ జ్ఞాని అయినంత మాత్రాన భ్రాంతి లేకుండా ఎట్లా వ్యవహారం చేస్తాడు? భ్రాంతి ఉంటే కదా వ్యవహారం. అంటే భ్రాంతి అంటే ఇక్కడ రెండో వస్తువు ఉంటే కదా వ్యవహారం చేయటం. రెండో వస్తువు అనేది భ్రాంతి, భ్రమ, ఇమాజినేషను, ఇల్యూషన్ అని చెప్తూ ఉన్నారు. రెండో వస్తువు లేకుండా ఉన్నది అని తెలుసుకున్నవాడే జ్ఞాని. ఉన్నది ఒకటే వస్తువు అని తెలుసుకున్నవాడు జ్ఞాని. వాడు మరి వ్యవహారం చేసేటప్పుడు రెండో వస్తువు ఉండాలి కదా, ఆ భ్రాంతి లేకుండా వాడు ఆ పని ఎలా చేస్తున్నాడు అని అడుగుతున్నాడు ఇక్కడ. దానికి హేమాంగదుడు చాలా బాగా చెప్పాడు. అయ్యా, జ్ఞానం దేనివల్ల భంగపడదు. జ్ఞానం అంటేనే ఎప్పుడూ ఒకే విధంగా ఉండేది, ఏ భంగము ఏ వికల్పము లేకుండా ఉండేదే జ్ఞానం. దానికి ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం చాలా ఎగ్జాంపుల్స్. ఏమిటి? ప్రతిబింబం వల్ల అద్దానికి ఏ హాని జరగదు. అద్దం ఎప్పుడు ఎన్ని ప్రతిబింబాలు, కొండలు కనపడ్డా, గుట్టలు కనపడ్డా, పిడుగులు కనపడ్డా అద్దానికి ఎటువంటి భంగము లేదు. ఆ అద్దం అలాగే ఉంటుంది, దానికి ఏ రకమైన మార్పు కూడా రాదు అని మనకందరికీ కూడా తెలుసు. అద్దానికి ఎట్లా అయితే రిఫ్లెక్షన్స్ వల్ల సమస్య లేదో అదే రకంగా జ్ఞానానికి వ్యవహారం వల్ల భంగము కాదు, భంగము లేదు, డిస్టర్బెన్స్ సంభవం కాదు, వికల్పం జరగదు అని చెప్పేశాడు. అట్లాగే ఈ సృష్టి మొత్తం దేని మీద భాషిస్తోందో అదే జ్ఞానం. సంకల్పం వల్లనే జ్ఞానంలో వ్యవహారం అనేది ప్రకాశిస్తుంది. ఆ జ్ఞాన వస్తువులో వచ్చిన సంకల్పమే వ్యవహారానికి కారణం. వ్యవహారాన్ని గురించి ఏ సంకల్పము చేయకుండా బుద్ధితో శాస్త్రంలో చెప్పే లక్షణాలను జాగ్రత్తగా గమనించుకుంటే స్వరూపమైన జ్ఞానాన్ని గుర్తిస్తాడు. గుర్తించిన వాడు బంధముక్తుడు అయిపోతాడు. తెలుసుకుంటే చాలు, ఇది నిశ్చయమైన విషయం అన్నాడు. అనగానే వసువంతుడు మళ్ళీ ఇట్లా అడిగాడు, రాజకుమార నేను అలాగే అనుకున్నాను. వికల్పాలు లేని జ్ఞానమే స్వరూపం అని కరెక్ట్గా చెప్పావు, అదే నాకు అర్థమైంది. కానీ జ్ఞానంలో వికల్పం కలగంగానే భ్రాంతి ఎందుకు కలగటం లేదు? జ్ఞానంలో సంకల్పం వస్తే కానీ వ్యవహారం జరగదని నువ్వు చెప్పావు. మరి సంకల్పం వచ్చినప్పుడు మళ్ళీ భ్రాంతి ఎందుకు కలగటం లేదు? తాడు ఉన్నప్పుడు అది చూసి పాము అనుకోవటం వికల్పమే కదా, అది భ్రాంతే కదా. కాబట్టి జ్ఞాని అయిన వాడు భ్రాంతి లేకుండా ఎట్లా వ్యవహారం చేస్తాడు? ఒక వస్తువుని, జ్ఞానాన్ని ఇది వేరే వస్తువు అని అనుకోకుండా ఎలా వ్యవహారం చేస్తాడు అని అడుగుతున్నాడు ఆయన. అది ఆయన సమస్య. దానికి హేమాంగదుడు ఇట్లా చెప్పాడు, అయ్యా భ్రమ యథార్థము, నిజము ఇల్యూషను రెండు విషయాలు ఉన్నాయి. ఆ రెండు విషయాల స్వరూపాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆకాశం అంటే ఏమిటో తెలిసిన వాడికి తెలియని వాడికి ఇద్దరికీ అది నీలం రంగులోనే కనపడుతుంది. అప్పుడప్పుడు కొంతమంది నల్లగా ఉంది ఆకాశం, మబ్బులు కమ్మితే నల్లగా ఉంటుంది, నల్లగా ఉందని అంటారు. నీలం రంగు, నీలమేఘశ్యాముడు అని కృష్ణ పరమాత్మని అంటాడు, నల్లనివాడు అని అంటాం. అలాగే
నీలి మేఘాలు అసలు ఎక్కడైనా ఉంటాయా? నీలమేఘము అని అంటూ ఉన్నారే, మేఘాలు నీలంగా ఎప్పుడు ఉండవి, తెల్లగా కానీ నల్లగా కానీ ఉంటాయి. మరి నీలమేఘశ్యాముడు ఎట్లా అయ్యాడని నేను ఎవరినో అడిగితే ఒక పూజారి గారు చెప్పారు, నీలము అనే మాటకి సంస్కృతిలో నలుపు అని అర్థం అమ్మ. నల్లని మేఘం వంటి రంగు గలవాడు కృష్ణ పరమాత్మ. నీలమేఘశ్యాముడు అంటే నల్లని మేఘము వంటి శ్యామల వర్ణం కలిగినటువంటి వాడు అని అర్థము అని చెప్పారు. అట్లాగే ఒక్కోసారి నల్లగా మబ్బులు కమ్మి నల్లగా కనిపిస్తుంది, ఏ మబ్బులు లేనప్పుడు నీలం రంగుగా కనపడుతుంది. అట్లాంటి సమయంలో మరి అది నిజమైన రంగు కాదని తెలుసు జ్ఞానికి. ఇది ఊరికే అలా జ్ఞాని అంటే దాని గురించిన జ్ఞానం ఉన్నవాడు జ్ఞాని. ఇది ఆకాశంలో ఏ రంగు లేదు అని తెలుసుకున్నవాడు ఆ సబ్జెక్ట్లో జ్ఞాని. వాడికి నీలంగానే కనపడుతోంది కదా అంటున్నాడు ఈయన హేమాంగదుడు. ఎవరైనా ఆకాశం నల్లగా ఉంది అని చెప్పినప్పుడు ఓహో వీడికి ఏదో భ్రాంతి కలిగింది, వీడు పొరపాటు పడుతున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఆకాశం యొక్క స్వరూపం అసలు ఏ రంగు లేనిది అని తెలిసిన వాడికి కూడా ఒకవేళ నల్లగా కనబడితే వాడికి 100% అది నిజం కాదని తెలుసు. ఊరికే అలా కనపడుతోంది కానీ దట్ ఈస్ నాట్ రియాలిటీ అని వాడికి తెలుసు. అందువల్ల వాడి దృష్టిలో ఆకాశం యొక్క నలుపు అనేది అసలు లేనే లేదు. వాడి చచ్చిపోయిన మహాసర్పం ఒకటి ఉంది, ఒక పాము చచ్చి పడేసింది. అది ఏం చేయగలదు? ఏమీ చేయలేదని మనకు తెలుసు కదా. అది నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎట్లా ఉన్నా అది టోటల్లీ నెగ్లిజబుల్ అని తెలుసు. నిష్క్రియము, ఏమీ చేయదు. నల్లగా ఉంటే ఏంటి, సో వాట్ అన్నట్టు తెలుసుకొని ఊరుకుంటాడు వాడు. జ్ఞానానికి ఇది యథార్థము అనే ప్రమాణ బుద్ధి. జ్ఞానం అంటే ఏమిటి? ఇది తెలిసిపోయింది, ఎస్ దిస్ ఈజ్ ఇట్ అని తెలుసుకోవటం అనేది ప్రమాణ బుద్ధి. అదే జీవం. జ్ఞానం అంటే ఏమిటి? ఒక విషయం పర్ఫెక్ట్గా భ్రమ లేకుండా తెలియటం. ఆకాశం నల్లగా ఉంది అని పండితులు కనుక చెబితే అందులో ప్రామాణ్య బుద్ధి లేదు వాడికి. అప్పుడు అట్లా కనపడింది అంతే. ఎప్పుడూ నల్లగానే ఉంటుందనే సమస్య లేదు అసలు అక్కడ. అందువల్ల జ్ఞానం నిర్జీవమై నిష్ప్రయోజకం అయిపోతుంది. వాడికి తెలిసిన ఆకాశం నల్లగా ఉంటుందనే జ్ఞానం అది జ్ఞానం కాదు అంటూ ఊరికే అనుకుంటున్నాడు వాడు అంతే. అందువల్ల ఆకాశం స్వరూపం తెలియని వాడికేమో అది భ్రాంతి. ఎట్లా ఉంటుందో మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూస్తున్నాడు హేమాంగదుడు. ఎండమావుల్లో నీళ్లున్నట్టు కనపడుతుంది, మనకి తెలుసు అవి ఎండమావులు. అక్కడికి వెళ్తే ఎంత దూరం వెళ్ళినా తడి ఉండదు, నీళ్లు ఉండవు, ఆ నీళ్లు దాహాన్ని తీర్చవు, తడిని కలిగించవు అని మనకి తెలుసు. కానీ తెలిసిన వాడికి ఎండమావుల్లో నీళ్లు కనపడతాయి, తెలియని వాడికి ఎండమావుల్లో నీళ్లు కనపడతాయి. మరి ఏమిటి చేయాలి? తెలిసిన వాడేమో అది ఎండమావి అని తెలుసుకొని ఊరుకుంటాడు, తెలియని వాడు నిజంగా నీళ్ళు అనుకొని దాని వెనకాల పరిగెత్తుతాడు. అంతే. జగత్తు వెనకాల మనం ఎలా పరిగెత్తుతున్నాం అనేది చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇది నిజమే అనుకొని వెనకాల పరిగెత్తుతున్నాం. యోగికి, మహాయోగికి, ఋషులకి ఆ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు స్థిమితంగా ఉంటారు. ఇది నిజం కాదు అని తెలుసు వాళ్ళకి. యథార్థంగా ఉన్నది జ్ఞానమే అని రూఢిగా తెలుసుకున్న వాడికి వ్యవహారం కూడా జ్ఞానస్వరూపం అయిపోతుందని చెబుతున్నాడు ఇక్కడ. అది అసలు బ్యూటీ. వ్యవహారం చేస్తున్నాను, ఏదో లాభం రావాలి, ఇలా నష్టం వచ్చింది, ఇవేమీ ఉండవు వాడికి. అది కూడా జ్ఞానంలాగానే వ్యవహారం రెండో వస్తువు కూడా జ్ఞానమే అని తెలిసిన స్థితి. అంటే ఆకాశం నీలం రంగుగా కనపడిన వాడికి ఎట్లాగైతే అది యథార్థం కాదని తెలుసో అదేవిధంగా వ్యవహారం చేసే జ్ఞానికి రెండో వస్తువు ఉన్నట్టుగా కనపడుతుందన్నమాట. కానీ తెలిసి చేస్తాడు వ్యవహారం. ఇది రెండో వస్తువు కాదు, కేవలం వ్యవహారం చేసుకోవడానికి అని తెలిసి చేస్తాడు. ఎట్లా? ఆకాశం నీలంగా కనబడుతోంది వాడికి కూడా, అది నిజం కాదని తెలుసు జ్ఞానికి. ఇక్కడ ఇంకో చక్కని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. తిమిరము అనే కంటి జబ్బు ఉందిట. ఒక వస్తువు రెండుగా కనపడుతుందిట. ఆ జబ్బున్న వాళ్ళకి ఒక చంద్రుడు, ఇద్దరు చంద్రుళ్ళుగా కనపడతారు. అప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్తారు అతనికి, అయ్యా నీ కంటికి పరిస్థితి సరిగా లేదు, నీకు తిమిరం అనే జబ్బు ఉన్నది, అందువల్ల నీకు రెండుగా కనపడుతోంది, ఉన్న చంద్రుడు ఒక్కడే, ఇద్దరు ఉండరు అని చెప్పినప్పుడు వాడు ఆ విషయం తెలుసుకుంటాడు. కానీ మళ్ళీ అది తెలిసిన తర్వాత కూడా మళ్ళీ చంద్రుడి వంక చూస్తే ఇద్దరు కనపడతారు. అంటే అర్థం ఏంటి? కంటి జబ్బు పోతే కానీ చంద్రుడు ఒకడుగా కనపడడు. అది ఆ కంటి జబ్బు పోయేదాకా చంద్రుళ్ళు ఇద్దరు కనపడుతూనే ఉంటారు.
అంటే విషయం తెలిసినా కంటి దోషం పోయేదాకా రెండుగా కనపడటము అనే రోగం పోదు, ఆ కనపడటం అనే స్థితి పోదు. దానికి కారణమైన జబ్బు పోయినప్పుడే ఈ స్థితి పోతుంది. అదే రకంగా జ్ఞానులకి ఆత్మజ్ఞానం వల్ల జగత్తు సత్యము అనే భ్రాంతి తొలగిపోయినా కూడా ప్రారబ్ధం అనే జబ్బు ఉంటుంది. ప్రారబ్ధ కర్మ యొక్క దోషం వల్ల జగత్తు కనపడుతూనే ఉంటుంది, భాషించుతూనే ఉండును. అందువల్ల వాళ్ళకి ప్రారబ్ధ కర్మ పోయేదాకా వ్యవహారాలన్నీ జరుగుతూనే ఉంటాయి. అది అయిపోయిన తర్వాత జ్ఞానికి జగత్తు కనపడదు, ఇంకా ఆత్మ ఒక్కటే భాషిస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానులకు ఎప్పుడు భ్రాంతి అన్నది ఉండనే ఉండదు. ప్రారబ్ధ కర్మవశంలో కొంతకాలం ఆ ప్రారబ్ధం తీరేదాకా జగత్తు కనపడుతుంది జ్ఞానికి కూడా అని చెప్పారు. వసుమంతుడు మళ్ళీ ఇట్లా అడిగాడు, రాజకుమార, జ్ఞానైన వాడికి మళ్ళీ కర్మ మిగిలిందంటావేంటి? జ్ఞానాగ్నితో కర్మ అనే దూదంతా భస్మమైపోలేదా, దగ్ధం కాలేదా, ఇంకా మిగిలింటుందా? జ్ఞానైన వాడికి కూడా ఇంకా కర్మబంధం మిగిలింటుందా అని అడిగాడు. హేమాంగదుడు ఇట్లా చెప్తూ ఉన్నాడు, అయ్యా విను, అందరికీ ఉన్నట్లే జ్ఞానులకు కూడా 3 కర్మలు ఉన్నాయి. జ్ఞానులకు కూడా అపక్వము, పక్వము, హతోదితము అని కర్మ 3 విధాలుగా ఉండనే ఉన్నది. దీన్నే సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని పిలుస్తారు వాటిని. వీటిల్లో ప్రారబ్ధం తప్ప మిగతా 2 జ్ఞానంతో నశిస్తాయి, ప్రారబ్ధం మటుకు నశించదు. దానికి కారణాలు కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ చక్కగా. ఈ కర్మ ఇంతకాలానికి పరిపాకం పొందవలెను అని భగవంతుడి యొక్క లా అది. ఆ లా అంటే టైం బౌండ్ లా ఉంది. ఒక మొగ్గ తొడిగిన తర్వాత ఆ మొగ్గ పువ్వు అవటానికి కాలమే కారణం, ఇంకా ఎవ్వరు ఏమీ చేయలేరు. ఒక పసివాడు పుట్టిన తర్వాత పెరగటానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు, కాలమే దాన్ని ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తుంది. అంటే కాలం ఇంతకాలానికి పరిపాకం పొందాలి, ఇంతకాలానికి ఫ్లవరింగ్ అవ్వాలి అనేటటువంటిది భగవంతుడి సృష్టిలో అది లా. నీకు ఇష్టమైనా లేకపోయినా ఉన్న విషయం అది. కాలంతో పరిపాక దశకు తీసుకొని రాబడిన కర్మ అంటే కాలము ఆ కర్మని ఓపెన్ చేసి బ్లూ ప్రింట్ని ఓపెన్ అవుట్ చేసి స్టార్ట్ అయింది. అది మొత్తం అంతా కూడా బ్లూ ప్రింట్ కర్మలోకి వచ్చేసింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే వదిలిన బాణం అని ఇక్కడే రాశారు. బాణం వదిలేశాడు ఆల్రెడీ. ప్రారబ్ధ కర్మ అంటే అదన్నమాట. ఆల్రెడీ అది ఇట్ స్టార్టెడ్ వర్కింగ్, అది వచ్చేసింది జీవితంలోకి. దాన్ని యోగి అయిన వాడు కూడా మార్చుకోలేడు, అది అనుభవించటం ద్వారానే పోతుంది. అది చక్కని పద్ధతి అన్నమాట. అది కూడా ఒక లా, న్యాయంగా ఏదైనా అనుభవించటం ద్వారా అయిపోతుంది. కానీ అలాగే పర్మనెంట్గా నెత్తిన బరువు పెట్టుకొని కూర్చోక్కర్లేదు మనం అనేది అద్భుతమైన విషయం ఇక్కడ. అట్లాగే ఏం చెబుతున్నారు, ఫస్ట్ జ్ఞానులకు కూడా అపక్వము, పక్వము, హతోదితము అని 3 రకాలుగా ఉంటాయి కర్మ. వీటి పేర్లే మళ్ళీ సంచితము, ప్రారబ్ధము, ఆగామి. అపక్వము అంటే ఇంకా అది బాగా మెటీరియలైజ్ అయ్యి అవని కర్మ, ఇంకా దానికి ఇంకా రూపం సమంగా రాలే. పక్వము అంటే ప్రారబ్ధ కర్మ, అంటే ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్, ఇందాక చెప్పుకున్నాం కదా. అది ఆ ప్రారబ్ధ కర్మ తప్ప మిగతా 2 జ్ఞానం వల్ల పోతాయిట. ఏవి? ఫస్ట్ ఇంకా అపక్వం అనేది ఒకటి, రాబోయేది ఒకటి. హతోదితము అన్నారు. జ్ఞానికి ఏమవుతుందో ఎంత, ఈ మాట అసలు హతోదితం అని ఎంత బాగుందో. ఆ హతోదితం అనే మాట అది లేని దానితో సమానం. అక్కడ జ్ఞానము కలిగిన తర్వాత చేస్తూ ఉన్నటువంటి పని కర్మ అది లేని దానితో సమానం. అది వేయించిన గింజలాగా, గాదెలో మిగిలిపోయిన పాత గింజల్లాగా మొలకెత్తే గుణాన్ని ఉండదు, ఇంకా గుణం ఉండదు వాటికి. సో దాన్ని ఏ రకమైనటువంటి ఆ హతోదితం అనేటటువంటి కర్మ అది మళ్ళీ పునరావృతమయ్యి రియాక్టివ్ ప్యాటర్న్లోకి మళ్ళీ పునర్జన్మ కలగజేయటమో లేకపోతే దాన్ని అనుభవించాల్సిన యోగం అవన్నీ లేకుండా ఉంటాయి అన్నమాట. హతోదితం అంటే పోయిన దాంతో సమానం. అట్లా చెబుతున్నారు. ఒక ప్రారబ్ధ కర్మ మట్టుకు అనుభవించాల్సి వస్తుంది. అపక్వము అనేటటువంటి సంచిత కర్మ కూడా అది ఇంకా చక్కగా రూపం రాలేదు దానికి ఇంకా, అందువల్ల దాన్ని పోగొట్టుకోవచ్చు జ్ఞానం వల్ల.
ఈ హతోదితమేమో జ్ఞాని అయిన తర్వాత చేసే ప్రతి పని ఎటువంటి ప్రతికర్మ, ఎటువంటి ప్రతిక్రియ లేని కర్మలు అయి ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ హీ నోస్ హూ హీ ఈజ్. సో ఆ కర్మకి ఏమి వేయించిన గింజలాగా మొలకలెత్తవు అని చెప్పేసేసారు ఇక్కడ. ప్రారబ్ధ కర్మ మాత్రం అది ఆల్రెడీ ధనస్సు నుంచి బయటకు వచ్చిన బాణంలాగా దాని వేగం ఎంతవరకు ఉంటుందో, ఎంత దూరం వెళ్తుందో అప్పుడు అదే పడిపోతుంది. ఎవరు ఏమీ చేయగలిగింది ఏమీ లేదు, మధ్యలో బాణాన్ని పట్టుకొని ఆపలేం కదా. సో అది ఒక్కటే అనుభవించేస్తాడు. ఇంకో మాట కూడా చెబుతూ ఉన్నారు ఇక్కడ, జ్ఞాని అనేటటువంటి వాడు ఆ జ్ఞానం చేత కూడా ప్రారబ్ధ కర్మ నశించదు కాబట్టి, ఆల్రెడీ అది పనిచేయటం మొదలుపెట్టింది కాబట్టి, ఆల్రెడీ అది రిలీజ్ అయిన ప్రోగ్రామ్, నోబడీ కెన్ స్టాప్ ఇట్ మధ్యలో. కాబట్టి దాన్ని అనుభవిస్తాడు. అనుభవించటం ద్వారా అది పోతుంది, అది బాగానే ఉంది. కానీ జ్ఞానికి జగత్తు దాని వల్లనే ఉన్నది అని చెప్తూ ఉన్నారు. అది జ్ఞానంతో కూడా నశించదు కాబట్టి జ్ఞాని అనబడేవాడు అంటే మన అదృష్టం కొద్దీ జ్ఞానికి ప్రారబ్ధ కర్మ ఉంది, లేకపోతే మనకు వాళ్ళు కనపడే అవకాశమే లేదన్నమాట. అసలు ఆయనకు ప్రారబ్ధ కర్మ ఉంది కాబట్టి, ఆయన ఇంకా అనుభవించాల్సిన యోగం ఆయనకి భూమి మీద ఉంది కాబట్టి అది అనుభవిస్తూ ఆయన ఉన్నప్పుడు మనం ఆయన్ని రికగ్నైజ్ చేసి ఓహో మహానుభావుడని మనసులో నమస్కారం చేసుకుంటాం. అవకాశం భగవంతుడిస్తే వెళ్ళి పాదాలు ముట్టుకొని నమస్కారం చేసుకుంటాం. అది అక్కడ చెప్తూ ఉన్నారు. అది లేకపోతే, ప్రారబ్ధ కర్మ అనేది కనుక లేకపోతే జగత్తు జ్ఞానికి భాషించదు అని చెప్పేశారు ఇక్కడ. సో మన అదృష్టం అని చెప్పి నాకు అనిపిస్తోంది. అట్లాగే అమ్మవారు ఎంత దయామయి కాకపోతే ప్రతి విషయంలోనూ ఒక చక్కని సుందరత్వం, ఒక చక్కని ఫలితం, చక్కని విప్పారటం. మనకి జ్ఞానుల దర్శనం కావాలంటే వాళ్ళకి ప్రారబ్ధ కర్మ ఉండాలి, తప్పదు. వాళ్ళు భూమి మీద నిలవాలంటే వాళ్ళకి ప్రారబ్ధ కర్మ ఉండాలి. నేను ఒక మాట విన్నాను, రామకృష్ణ పరమహంస గారి భార్య శారదాదేవి చాలా గొప్పదావిడ. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ వాళ్ళ అన్నగారి కూతురు అనుకుంటాను, ఒక అమ్మాయిని చాలా ప్రేమగా పెంచుతుంది, విపరీతంగా గారాబం చేస్తుంది. దాంతో ఆ పిల్ల చాలా పెంకి పిల్ల అయిపోతుంది. ఆవిడ్ని చాలా బాధలు పెడుతుంది ఆ పిల్ల. మామూలుగా పెంకి పిల్లలు తల్లిదండ్రుల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈవిడకి మహానుభావురాలు మాత అని అందరి చేత పిలిపించుకొని, అందరి వల్ల రామకృష్ణ పరమహంస కూడా ఆవిడకి పూజ చేశారు. అటువంటి మాత, జగన్మాత వంటి మాతని ఆ పిల్ల అలా గనక బాధిస్తూ ఉంటే అందరూ చూసి చాలా బాధపడేవాళ్ళు. ఆవిడ శిష్యులందరూ కొంతమంది ఏమో ఏమిటి ఈవిడ ఇంత మహానుభావురాలు అయింది, ఈ పిల్లని ఇట్లా మమకారంతో ఇట్లా చేస్తోంది ఏమిటి అని కొంచెం సంకోచము, కొంచెం డౌట్ కూడా, వాళ్ళకి సంశయం కూడా వచ్చేది ఈవిడ గురించి, ఈవిడ గొప్పతనం గురించి. కానీ అక్కడ ఆథర్ ఆ పుస్తకంలో ఆవిడ చరిత్రలో రాశారు, ప్రతి వాళ్ళకి, ప్రతి మహానుభావులకి భూమి మీద నిలవటానికి ఒక అటాచ్మెంట్ ఏదో ఒకటి ఉండాలి. అది కనుక పోయిందంటే వాళ్ళకి ఇంకా భూమి మీద పని లేదు అని చెప్పి ఆథర్ రాశారు. నాకు బాగా గుర్తులేదు ఎవరు రాశారు ఏమిటని, రామకృష్ణ మఠం వాళ్ళ పుస్తకం అది. సో అట్లా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ 3 కర్మలలో అపక్వము అంటే సంచిత కర్మ, ఎప్పుడో చేసింది, అది ఇంకా మెటీరియలైజ్ అవ్వటం మొదలుపెట్టలేదు. పక్వము అంటే ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్, దాన్ని, అది ప్రారంధం, అది ఎవ్వడు ఏమీ చేయలేడు. 3వది ఆగామి అంటే రాబోయేది. హతోదితం, రాబోయేది ముందే చచ్చి ఊరుకుంది, అది అయిపోయింది, హతం అయిపోయింది ఆల్రెడీ. ఇంకేమీ ఆయనకి కర్మ ఉంటుంది. మహానుభావుడైనటువంటి జ్ఞానికి రాబోయేదే పోయింది. ఎందుకంటే జ్ఞాని అయిన తర్వాత చేసేటటువంటి ఏ కర్మ కూడా ఏ రకమైన ఫలితము ఇవ్వదు అని చెప్పేశారు ఇక్కడ. అందువల్ల ఆయన చక్కర్లో పడ్డాడు అనమాట, బంధంలో పడ్డాడు ఆయన. సో ఇంకా కూడా చెప్తూ ఉన్నారు, ఏం చెబుతూ ఉన్నారంటే జ్ఞానస్థితిలో తేడాలు ఉంటాయి, ఆ తేడాలని బట్టి ఫలితాల్లో భేదం ఉంటుంది. మందజ్ఞానులకి జగత్తు కనపడేటప్పుడు సుఖ దుఃఖాలు బాగా కలుగుతాయిట పాపం. మందజ్ఞానులే వాళ్ళు కానీ మందజ్ఞానులు కాబట్టి సుఖ దుఃఖాలు బాగా మనలాగానే ఇంచుమించుగా సుఖ దుఃఖాలు కలుగుతాయి వాళ్ళకి. మధ్య జ్ఞానులకు అంత స్ఫుటంగా ఉండవు, ఏదో కలలో జరిగినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఉత్తమ జ్ఞానులకి సుఖాలు దుఃఖాలు
బాగా కలుగుతూ ఉన్నట్టుగా, అంటే వాళ్ళ ఇంట్లోనూ పిల్లజల్ల పుడతారు, పిల్లజల్ల పోతారు, ముసలాళ్ళు పోతారు, చిన్నవాళ్ళు పోతారు, అన్నీ జరుగుతుంటాయి వాళ్ళ ఇంట్లో కూడా. మనకి జరిగినట్టే ఉత్తమ జ్ఞానుల గురించి చెబుతూ ఉన్నారు. సుఖ దుఃఖాలు కలుగుతున్నట్టుగా మనకు అనిపిస్తున్నా కూడా వాళ్ళ దృష్టిలో అవి అసలు లెక్క చేయరు. ఎందుకంటే అది స్క్రీన్ మీద జరిగే సినిమాలాగా ఉంటుంది వాళ్ళకి, ఇది ఒక కళలాగా ఉంటుంది, ఇది నిజం కాదు, అసలు ఒకడు పుడితే కదా పోవటానికి అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. ఎవడు పుట్టను లేదు, పోవటం లేదు, ఇక్కడ ఉన్నదంతా ఒకటే వస్తువు. సాక్షాత్తు ఆ చైతన్య స్వరూపిణి అయిన అమ్మవారే సర్వత్రా ఆకాశ రూపిణి అయి ఉన్నది అని తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మెదలకుండా ఉంటారు. కానీ మనకు అయ్యో ఇంత మహానుభావుడికి ఇంత కష్టం వచ్చిందే అయ్యో అనిపిస్తుంది. కష్టాలనేవి అందరికీ వస్తాయి, ఒకళ్ళని ఏరుకొని ఇంకొకళ్ళని ఏరుకోకుండా ఉండవు. వాళ్ళు తమని తాము దిద్దుకొని ఎలా పరిపక్వ స్థితిని తెచ్చుకొని దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు ఆ సుఖ దుఃఖాల్ని అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఉత్తమ జ్ఞాని అయిన వాడు పెద్ద పట్టించుకోడు, ఇట్లాగే ఉంటుంది, అందరికీ కలిగేవి నాకు కలుగుతాయి, ఇట్ ఈజ్ ఓకే, ఏముంది దాంట్లో అన్నట్టుంటాడు. ఇంకా మాట్లాడితే నాకు కలిగినా పర్వాలేదు, అయ్యో లోకలు ఎవరికి ఏ కష్టం రాకూడదని కూడా కొంతమంది అనుకుంటారు మహానుభావులు. సో అజ్ఞానుల సంగతి చెబుతున్నారు ఇప్పుడు ఇక్కడ. ఇంకా అజ్ఞానుల సంగతి ఏంటంటే మనం అన్నమాట, మనలాంటి వాళ్ళు కర్మఫలం ఎప్పుడు బాగా అది పుష్టి పొందుతూ ఉంటుంది, బలం వస్తూ ఉంటుంది కర్మఫలానికి. ఎందుకంటే మనం ఫలితం లేకుండా ఏ పని చెయ్యం, మన నేచర్ అది, భగవంతుడు పెట్టిన నేచరే. ఒక బురద బాగా పూసుకుంటే అయ్యో ఇంత బురద పూసుకున్నామే కడుక్కోవాలి అని తెలుస్తుంది. అందువల్ల బాగా బురద పూసుకోవటం అనే ప్రాసెస్ ఫస్ట్ పెట్టింది అమ్మవారు. అజ్ఞానులయందు కర్మ ఫలము పుష్టిగా ఉండును అన్నారు. బాగా పుష్టి నొందుచుండును, పెరుగుతూ ఉంటుంది, ఇంకా కూడా బాగా బలం పుంజుకుంటూ ఉంటుంది. సుఖంగా రాకముందర నాకు ఇట్లా సుఖంగా వస్తుందని కానీ, దాన్ని అనుభవించిన తర్వాత నాకు ఇట్లాంటి సుఖం కలిగిందని కానీ గట్టిగా భావిస్తూ ఉంటారు అజ్ఞానులు. అంటే మనం నాకు కారు కొనుక్కుంటే బాగుండు, కారు కొనుక్కుంటే బాగుండు, కారు కొనుక్కుంటే బాగుండని వచ్చే ముందరే దాని గురించి ఊహలు, వచ్చిన తర్వాత ఆహా ఓహో ఎంత బాగుందో అని మళ్ళీ ఊహలు, మళ్ళీ ఆ కారులో ప్రయాణం చేసేటప్పుడు ఎంత నా కోరిక ఎట్లా తీర్చాడు భగవంతుడు, ఎంత అద్భుతమైన విషయం, హాయిగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా కదా అనేటటువంటి భావాలు చాలా కాలం గాఢముగా భావించుచుందురు. అది కూడా మామూలు లైట్గా అనుకోవటం కదా, గాఢముగా డెప్త్ ఉంటుంది, దాని బలం ఉంటుంది. గాఢమైన భావన ఎప్పుడూ రిపిటేటివ్ ప్యాటర్న్లోకి వెళ్తూ ఉంటుంది అని చదువుకున్నాం మనం. సో నాకు ఇట్లాంటి సుఖం కలిగింది, నాకు ఇది రాబోతోంది అని అజ్ఞానులు చాలా కాలం గాఢంగా భావించినందువల్ల ఆ భావము సంస్కార రూపంగా మనసులో నిలిచిపోతుంది, చక్కగా గీతలు గీసి ప్రింట్ అయిపోతుంది అన్నమాట. కర్మఫలానికి బలాన్ని ఇస్తుంది అది అని చెబుతున్నారు. ఏ భావన అయినా సరే కర్మఫలానికి ఫలాన్ని ఇస్తుంది. అది కాకుండా గట్టి భావన చేస్తూ ఉన్నాం మనం ఇక్కడ, అందరం చేసే పని అది సహజమే. ఇలా ఉంది అని తెలుసుకోవటం ఎందుకంటే దాని నుంచి బయటికి రావటానికి. ఆ తల్లి కాళ్ళు పట్టుకుంటే అమ్మా నువ్వే కాపాడాలి, నేను ఈ బురదలోంచి బయటికి రావటానికి నీ పాదాలే నాకు శరణ్యం అని ఆ బంగారు తల్లి పాదాలు మనసులో తలుచుకుంటే అది స్లోగా ఆ పాద స్పర్శ వల్ల మనసంతా కూడా క్లీన్ అవుతుంది. చాలా తేలిక మార్గం ఇది. అమ్మవారిని పట్టుకోవటం, అయ్యవారిని పట్టుకోవటం అనేది తేలిక మార్గం. మిగతా సాధనలన్నీ మన చేత చేయించబడతాయి. వాళ్ళని పట్టుకున్నప్పుడు, ఆ పాదాలని మనం నమ్ముకున్నప్పుడు, నీట ముంచినా పాల ముంచినా అని ఆ పాదాలని నమ్ముకున్నప్పుడు జరిగేవన్నీ అవే జరుగుతాయి. మనకి ఆశ్చర్యపోతాం, నేనైనా ఈ పని చేసింది అనుకుంటాం. అలాగే మధ్య మధ్యలో కింద పడినప్పుడు మళ్ళీ అమ్మా నీ పాదాలు వదలకుండా చేయి తల్లి అని ఒక నమస్కారం పెట్టుకుంటే చాలు, ఇంకేం అక్కర్లే నిజానికి. సో ఈ భావనలన్నీ సంస్కార రూపంగా మనసులో ఉండి ఊరుకుంటాయి. అవి రాగాన్ని ద్వేషాన్ని పుట్టిస్తూ ఉంటాయిట. రాగం అంటే కోరిక, ద్వేషం అంటే మనకి తెలుసు రెసిస్టెన్స్, విపరీతమైన రెసిస్టెన్స్. ద్వేషం అంటే ఎవరో మనకి ఇష్టం లేని వాళ్ళు వస్తే లోపల నుంచి ఒక పొంగులాగా వస్తుంది. అమ్మా ఇప్పుడు ఎందుకు వచ్చాడు, అందరికీ జరుగుతుంది, నాకు జరుగుతుంది కాబట్టి నాకు తెలుసు. సో ఇలా జరగకూడదు అని ఒక విషయం జరుగుతూ ఉన్నప్పుడు అయ్యో ఇలా పోట్లాడేసుకుంటున్నారే, కొట్టేసుకుంటారేమని మనసు అక్కడ జరిగే విషయాన్ని మనం ఆపలేము. ఎట్లా
మనం అటువంటి సమయాన్ని వాడుకొని మనం శాంతంగా ఎలా ఉండాలి అని ఆ తల్లి పాదాలని మనసులో తలుచుకొని, అమ్మ నాకు నిలబడే శక్తి ఇవ్వు అని చేయవలసిన సాధన ఇది. అంతేగాని మనం వెళ్ళిపోయి ఆ సన్నివేశంలో దూరి మనం కూడా ఒక చెయ్యి వేసి ఒక నోరు వారేసుకొని గోల చేయటం కాదు, ఆగటం నేర్చుకోవాలి. ఏమీ అయిపోదు. ఆ తల్లి ఉన్నది వెనకాల, నాకు సాధన కోసం వచ్చింది ఇన్సిడెంట్ అని చెప్పి ఆగటం నేర్చుకోవాలి. రాగద్వేషాలను పుట్టిస్తుంది లేకపోతే ఆ భావన అని చెబుతున్నారు. ద్వేషం అంటే విపరీతమైన రెసిస్టెన్స్. ఐ డోంట్ వాంట్ ఇట్, ఐ వాంట్ ఇట్ ఈజ్ బెటర్ దాన్ ఐ డోంట్ వాంట్ ఇట్. ఎందుకంటే వైరభక్తి, అది వైరభక్తి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్నెస్ అనేది దాంట్లోనే ఉంది, రజోగుణ లక్షణం అది. సో రాగద్వేషాలని పుట్టిస్తాయి. మందజ్ఞానులకి సుఖదుఖాలు కలుగుతున్న ఆ ఫలితాలకు సంబంధించిన భావన ఆత్మానుసంధానం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే సర్వం ఆత్మమయమే, వేరే ఇంక రెండో వస్తువు లేదు. ఇలా ఏదో గొడవలాగా కనపడుతున్నా ఇది ఎక్కడా లేదు, నథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్, ఇది కూడా ఆత్మవస్తువే అని ఆత్మానుసంధానంలో ఉంటారు. కాబట్టి ఆ రాగద్వేషాలని పుట్టించవు వాళ్ళకి. మందజ్ఞానులకు సుఖదుఖాలు కలుగుతాయి కానీ దానికి సంబంధించిన భావాలు ఉండవు అని చెప్పేశారు. జ్ఞానిగా అంటే అంతే కదా, మరి మనలాంటి వాడు కాదు కదా జ్ఞాని. సో కలుగుతాయి కానీ అది మళ్ళీ నెక్స్ట్ ప్రతిక్రియలు ఉండవు, రియాక్షన్స్ ఉండవు అన్నమాట. అందువల్ల అజ్ఞానుల్లాగా మందజ్ఞానులకు ప్రారబ్ధ కర్మ పుష్టి చేసుకుంటూ ఉండదు, అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళకి అది. సో వచ్చినా కూడా సుఖదుఖాలు అనుభవించడంతో సరి, మళ్ళీ రియాక్టివ్ ప్యాటర్న్లోకి వెళ్ళవు. ఎందుకంటే వాళ్ళ ఆత్మను చేరుకున్న వాళ్ళు. అందువల్ల ఇది అయిపోతే కొత్త కర్మ పుట్టదు అని చెప్పేశారు. అట్లాగే కలత నిద్రలో దోమలవి కుడతాయి ఒక్కొక్కప్పుడు. మంచి నిద్ర పడుతూ మళ్ళీ కొంచెం దోమల బాధ తెలుస్తూ ఉంటుంది. అదే రకంగా ఆ బాధ ఎట్లా ఉంటుందో అట్లాగే మధ్య జ్ఞానులకి కర్మఫలానుభవం సూక్ష్మంగా ఉంటుంది. ఏదో కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది కానీ టూ మచ్గా ఉండదు. అది మామూలు మనం పడినంత బాధ వాళ్ళు పడరు. నిద్రలో దోమ కొడితే విసుక్కున్నట్టు తోలుకున్నట్టే ఉంటుంది, అంత మటుకే కర్మఫలానుభవం సూక్ష్మంగానే ఉంటుంది. కాబట్టి వీళ్ళు జ్ఞానులే కాబట్టి వీళ్ళకు కూడా మళ్ళీ అది మొగ్గలు తొడిగి రియాక్టివ్ ప్యాటర్న్లోకి మళ్ళీ జన్మ వచ్చే ప్యాటర్న్లోకి వెళ్ళదు ఆ కర్మ. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. మధ్య జ్ఞానుల సంగతి కూడా చెప్పారు. కర్మఫలానుభవం కొద్దిగానే ఉంటుంది, సూక్ష్మంగా వాళ్ళకి తెలుస్తుంది. అందువల్ల మళ్ళీ దాని మీద రియాక్టివ్ ప్యాటర్న్కి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు కూడా జ్ఞానులే. వాళ్ళు కూడా 3 రకాల జ్ఞానము అంటేనే ఆత్మతో సంధానం అయిన వాళ్ళని. కాకపోతే ప్రారంధం డిఫరెంట్గా ఉన్నందువల్ల వాళ్ళు డిఫరెంట్గా మనకు కనపడతారు అని చెప్పారు. ఇక్కడ 66 రికార్డింగ్ నెంబరు 66 రికార్డింగ్ నెంబర్ అయిపోయింది మంది.